ఈరోజు వచ్చేసి సున్నిపిండి తయారు చేసే విధానం చూద్దాము. పింపుల్స్కి నెక్స్ట్ ఫేస్ గ్లో రానికి శనగబాలు, బఠానీ, పెసరపప్పు, ఎర్ర కందిపప్పు, నారింజ తొక్కలు, మరవం, ధవలం, కుంకుమ పువ్వు, బాదం పప్పు, శ్రీగంధం. గంధ చూర్ణం మెత్తగా మిక్సీ ఆడించుకున్న తర్వాత జల్లి పట్టుకోవాలి. ఆ రవ్వ వచ్చేటివన్నీ పక్క పెట్టుకోవాలి. నేను చూపించిన పదార్థాలన్నీ ఐటమ్స్ అన్నీ మీరు జల్లి పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు పింపుల్స్ ఉన్నా కానీ నెక్స్ట్ గ్లో రావాలన్నా సోప్ మాత్రం వాడకూడదు. ఇది వాడితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి సున్నిపిండి వాడాలి. కావాలంటే ముందుగానే సోప్ వాడండి, తర్వాతనే మీరు సున్నిపిండి వాడండి. సున్నిపిండి వాడిన తర్వాత సోప్ వాడకూడదు. నెక్స్ట్ ఫేస్ ప్యాక్ కూడా ఇది వేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి గులాబీ పౌడర్, ఇది గంధ చూర్ణము, అల్లము, మరవము మిక్సీ పౌడర్, శనగబాలు వచ్చేసి 1/2 kg, ఎర్ర కందిపప్పు 50 గ్రాములు, పెసరపప్పు వచ్చేసి 1/4 తీసుకోండి పావు, బఠానీ వచ్చేసి 50 గ్రాములు, అన్నీ మిక్స్ చేసిన పౌడర్. ఇది అనుకుంటే కొంచెం పచ్చకర్పూరం వేసి కలుపుకోండి. నెక్స్ట్ వచ్చేసి కచ్చరాలు, ఆరెంజ్ పౌడర్, గులాబీ పౌడర్, పౌడర్స్ ఇవి కలుపుకోవాలి. బాదం పప్పు, మిక్సీ కాడిచ్చిన బాదం పప్పు, మరవము, ధవలము, అవి కూడా పౌడర్ చేసినవి, జల్లించినవి. అన్నీ పిల్లలు కూడా వాడచ్చు. బ్లాక్ ఎక్కడ ఉందనుకో అక్కడ మీరు రుద్దుకున్నారంటే ప్యాక్ వేసుకున్నా కానీ నీట్గా క్లీన్ అవుతూ ఉంటుంది ఆ బ్లాక్ స్కిన్ అనేది కూడా. పింపుల్స్ కూడా. థ్యాంక్ యూ అండి. బాయ్.